అవును, తనని పెళ్లి చేసుకోమని వచ్చిన శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు ఎందుకు కోసేశాడు? సాఫ్ట్ గా రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా. డౌట్ మీలో ఎవరికైనా ఎప్పుడైనా వచ్చింది? శూర్పణఖ రాక్షసి కదా, రాక్షసికి ఉండకూడని ఒక 2+ పాయింట్స్ తన దగ్గర ఉన్నాయన్నమాట. ఏంటంటే తను ఎంత దూరం ఉన్న థింగ్స్ అయినా సరే స్మెల్ చేయగలుగుతుందంట. అలాగే ఎంత చిన్న సౌండ్ అయినా సరే తన చెవులకు వినపడుతుందంట. తన వినికిడి శక్తి కూడా అంత పవర్ఫుల్ అంట. తనకి ఆ 2 సెన్సెస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయంట. సో ఒక ఈవిల్ పర్సన్కి ఆ 2 థింగ్స్ చాలా స్ట్రెంగ్త్ కదా, ఎప్పటికైనా డేంజరే కదా. సో అందుకని చెప్పేసి ఆమెని తన ప్లస్ పాయింట్స్ లక్ష్మణుడి దగ్గర చెప్తుంది అనమాట, నాకు ఇంత పవర్ ఉంది అని చెప్పి. సో అవి నీకు ఉండడం చాలా డేంజర్, అవి నీకు ఉండకూడదు అని చెప్పేసి ఆమె ముక్కు చెవులు కోసేస్తాడనమాట లక్ష్మణుడు. అది దాని వెనుకున్న రీజన్. దేవుళ్ళు మనుషు రూపంలో ఉన్న వాళ్ళు ఏం చేసిన కారణ జన్ములు ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటుంది కదా. ఏమంటారు?